సత్య సువార్తలాగా చెప్తే ప్రజలు వింటారు. సువార్తను సువార్తగా చెప్పకుండా మీరు నమ్ముకున్న దేవులన్నీ కూడా దెయ్యాలు, మీరందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారంటే ఎవరికైనా కోపం వస్తుంది. సువార్తని సువార్తగా చెప్పడం చాలామందికి రాక ఈరోజు క్రైస్తవులందరూ కూడా చాలా చెడుగా కనిపిస్తున్నారు. క్రైస్తవులంటే మత మార్పిడులు చేసేవారని, క్రైస్తవులంటే కులాలు మార్చేవారని, క్రైస్తవులంటే వారి ధర్మాలను దూషించేవారని ఒక చెడు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళింది? కొంతమంది ఉన్నారు సువార్తని చెప్పేవారుగా లేకపోవడం వల్ల, కొంతమంది ఉన్నారు వారికి సువార్త చెప్పడం తెలియకపోవడం వల్ల. ఏది ఎవరికి ఎలా చెప్పాలో అది చెప్తే మత ఘర్షణలు రావు కదా. ఏ సువార్త ఎలా చెప్పాలో అలాగా ప్రజలకు అందిస్తే వారిని మనం కించపరచం కదా. మనం సువార్త చెప్పాలంటే ఇతర మతాలు కించపరచాలా? మనం సువార్త చెప్పాలంటే ఇతర దేవుళ్ళని కించపరచాలా? వారు ఆరాధిస్తున్నారు దేవుళ్ళలాగా, వారు ఆరాధిస్తున్నారు, వాటిని దేవీ దేవతలు అనుకుంటున్నారు, అది వారి యొక్క ఇష్టం. వాటిని మనం కించపరచాలా? సువార్త ప్రకటన అంటే ఇతర దేవీ దేవతలను, ఇతర కుల మతాలను కించపరచడం ఏమాత్రం కాదు. వారున్న స్థితిని వారికి తెలియజేస్తే చాలు. మనలో సత్యం ఉందని మనం ఎలా భావిస్తామో వారిలో సత్యం ఉందని వారు కూడా అలానే భావిస్తారు. తమ మార్గం ఎప్పుడు కూడా వంకరతురావు అని ప్రజలు అనుకోరు, తమ మార్గం ఎప్పుడు కూడా సరైన మార్గం అని అనుకుంటారు. సో ప్రజలని ఎడ్యుకేట్ చేయడం మనకు తెలియాలి, ప్రజలకు సత్యం తెలియజెప్పడం మనకు రావాలి.